నీ ప్రాణానికి ప్రాణమైన మా సూర్యుని మాకిచ్చేయమని అడుగుతున్నాను. నేను అడుగుతున్నది సమంతాని. ఇది బ్లాక్ మెయిలింగ్ అవుతుంది నాయనమ్మా. ఖచ్చితంగా చేయమని నేనేం బలవంతం చేయడం లేదురా. చెయ్యాలనుకుంటేనే, నేను రావాలనుకుంటేనే. ఇందులో ఒత్తిడి చేసేదేమీ లేదు. నాయనమ్మా, తన అవసరాన్ని అవకాశంగా తీసుకోవటం న్యాయం కాదు. నేను ముందే చెప్పాను, ఇందులో బలవంతమేమీ లేదు అని. ఇష్టం లేకపోతే వద్దు. అన్యాయం అనుకుంటే మానేయచ్చు. నా గదిలో నుంచి వెళ్ళిపోవచ్చు. అమ్మమ్మ, నువ్వు చెప్పిందే చేస్తాను. సూర్య నాకు అక్కర్లేదు. మీకే ఇస్తున్నాను. శామ్, నాకు మా మామ కోరిక ముఖ్యం సూర్య, నువ్వు కాదు. శామ్, నువ్వింకేం మాట్లాడకు బావా. అమ్మమ్మ, ఇక సూర్యతో నాకెటువంటి సంబంధం లేదు. మీ మనవడు మీ ఇష్టం. మీ ఇష్టం అంటే సరిపోదు శ్యామ్. ఆ ఇష్టానికి మా ఇష్టంతో పెళ్ళవ్వాలి. చేసుకుందామమ్మ. సామాన్యతోనే సూర్య పెళ్లి జరిపించండి. నేను అడ్డు చెప్పను. నాకు కావాల్సింది పై పై మాటలు కాదు. మరి ఇంకేం చేయమంటావు? నువ్వే చెప్పమమ్మా. నువ్వేం చెప్పినా చేస్తాను. నువ్వే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. జరిగాకే మేము అమెరికా వచ్చేది. అప్పటి వరకంటే పెళ్ళవ్వాల్సిందే. వాళ్ళని దంపతులుగా చూడందే నేను ఇక్కడి నుంచి కదలను. సరే అమ్మమ్మా, తొందరగా ముహూర్తాలు చూసేస్తే పెళ్లి చేసేసి వెళ్ళిపోదాం. అలాగే చేద్దాం. గుర్తుపెట్టుకో సమంత, సామాన్యకి సూర్యకి పెళ్ళైతేనే మీ అమ్మకి నేను కనపడతాను. మళ్ళీ ఏదైనా డ్రామాలాడితే నీకే ఇబ్బంది. నేనేం చేయనమ్మమ్మా, నీకు మాట ఇస్తున్నాను. సూర్యకి సామాన్యకి పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. అటు చెప్పను, అభ్యంతరం పెట్టను. ట్రస్ట్ మీ. సరే.
అత్తయ్య గారు బాగా మాట్లాడారు. గ్రాండ్మా, మా పెళ్ళైన తర్వాత మీరు సమంత వాళ్ళ అమ్మగారిని చూడడానికి వెళ్తారా? శ్యామ్ తన మాట నిలబెట్టుకుంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను. అది నా కూతురని వెళ్ళను, నా మాట కోసం వెళ్తాను. దాని మీద నాకు ప్రేమ లేదు, అభిమానం రాదు. వస్తామత్తయ్య. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు శామ్? ఎందుకు ఏడుస్తున్నావు? అంతా అయిపోయిన తర్వాత ఏడ్చి ప్రయోజనం ఏముంది? ఆ కన్నీళ్లకు విలువే ఉంది? మాటిచ్చే ముందు ఒక్క క్షణం నాయనమ్మ ఎందుకు అలా కండిషన్ పెట్టిందో ఆలోచించుంటే, ఆవిడ ఆలోచనల వెనుకున్న ఉద్దేశం ఏంటో నీకు అర్థమై ఉండేది. అప్పుడు మాటిచ్చేదానివి కాదు, ఇప్పుడు ఇలా ఏడ్చేదానివి కాదు. నీ తొందరపడుతనం వల్ల అనవసరంగా నోరు జారావు. ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు. నేనేడుస్తుంది అమ్మమ్మకి మాటిచ్చాననో, మన పెళ్లి అవ్వదనో, నిన్ను వదులుకుంటున్నానో కాదు. మా మామ్ కండిషన్ తలుచుకొని ఏడుస్తున్నాను. తన కోసం ఏడుస్తున్నాను, నీ కోసం కాదు. అమ్మమ్మకి మాటిచ్చిన క్షణమే నిన్ను మర్చిపోయాను. శామ్, ఇదే నేను నీతో వచ్చిన చిక్కు. ఊరికే ఎమోషనల్ అయిపోతావు, నమ్మకూడని వాటిని నమ్మేస్తావు, మనసు చంపేసుకుంటావు, నన్ను టార్చర్ పెడుతున్నావు. నేనేమి నిన్ను టార్చర్ పెట్టడం లేదు. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు నానమ్మ దగ్గర వాగిందేంటి? నేనేం మతిపోయి వాగలేదు, కరెక్ట్ గానే మాట్లాడాను. కరెక్ట్ గా మాట్లాడావా? కరెక్ట్ గా మాట్లాడావా? నువ్వు మాట్లాడింది నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? ఏయ్, నిన్నే అడుగుతున్నాను, మొహాడు తిప్పుకుంటావేంటి? నా మొహం చూసి చెప్పు. కరెక్ట్ గానే మాట్లాడాను. చాలా. ఏంటి చాలా? ఇలా బిహేవ్ చేయొద్దని చెప్తున్నాను. నీ మాట నేను వినను. శామ్, మాట ఇచ్చేశాను. ఇచ్చే ముందు నీకు నేను మన ప్రేమ గుర్తుకు రాలేదా? మర్చిపోయాను. ఏంటి? Come again? మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటి? మర్చిపోవడం ఏంటి? నువ్వు మర్చిపో. ఏం మాట్లాడుతున్నావు? ఉన్న ఫ్యాక్టే మాట్లాడుతున్నాను. నాకు నువ్వు వద్దు, ప్రేమ వద్దు. నాకు మా అమ్మే కావాలి. అమ్మా అమ్మా అమ్మా, తను నీకు అమ్మ ఒక ముందే నాకు అత్తే. నువ్వు తన ప్రేమను పొందక ముందే నేను తన ప్రేమను పొందాను. నువ్వు తన ఒడిలో పెరగక ముందే నేను తన ఒడిలో పెరిగాను. నీకు మీ అమ్మ గోరు ముద్దలు పెట్టక ముందే మా అత్త చేత్తో నేను తినిపించుకున్నాను. నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అంతకన్నా ఎక్కువ మా అత్త మీద ప్రాణం ఉంది.
నువ్వెలా తన కోరికను తీర్చాలనుకుంటున్నావో నేను మా అత్త కోరికను తీర్చాలనుకునే ప్రతి క్షణం తపన పడుతున్నాను. ఆ కోణంలోనే ఆలోచిస్తున్నాను. నీలా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. లేదు, కరెక్ట్ గానే నిర్ణయం తీసుకున్నాను. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావా? నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావా? శామ్, ప్రేమ కోసం పేగు బంధాన్ని వదులుకోమని చెప్పే మనస్తత్వం కాదు నాది. నా గురించి తెలిసి కావాలని అలా మాట్లాడుకో. నాకు నీతో ఏది మాట్లాడాలని లేదు. నువ్వు ఎన్ని మాట్లాడినా అమ్మమ్మకిచ్చిన మాటే జరిగి తీరుతుంది, అంతే. వసే ముచ్చుమహా, చెప్పేది ముందు అర్థం చేసుకో. మీ అమ్మ కోరుకుంటున్నది మీ అమ్మమ్మ తనని హక్కును తెచ్చుకోవాలని మాత్రమే కాదు, మనల్ని భార్యాభర్తలుగా చూడాలనుకుంటుంది. మనల్ని భార్యాభర్తలుగా చూడాలనుకుంటుంది. అదే తన ఆశ. రేపు నా పక్కన సామాన్యుని భార్యగా చూస్తే ఆవిడ తట్టుకోగలదనుకుంటున్నావా? అది తనకి సంతోషాన్ని కలిగిస్తుందంటావా? తన ఆశ నెరవేరుతుందనుకుంటున్నావా? ప్లీజ్ బావా, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుకో. నేను నిన్ను మర్చిపోయానని చెప్తున్నాను కదా, నువ్వు నన్ను మర్చిపో. అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావే? చెప్తున్నాను కదా, మర్చిపో. నిన్ను ఏమనాలో కూడా. మీ అమ్మ రక్తమే కదా నీలోను ఉంది. తనకున్న ధైర్యం నీకు రాలేదంటే ఏంటి అర్థం కాలేదా? ప్రేమించిన వ్యక్తిని ధైర్యంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, తన ప్రేమను గెలిపించుకుంది. నీలా పిరికి పందలా బెదిరిపోలేదు, వణికిపోలేదు, తల వంచుకోలేదు. ఓకే, నేను పిరికి దాన్నే, చేత కాని దాన్నే. ఇక నువ్వు ఏమనుకున్నా సరే నన్ను వదిలేయ్. ఏంటి వదిలేసేది? బావా, నువ్వెంత మాట్లాడినా నా నిర్ణయంలో మార్పు రాదు. నేను మారను. నేను మారను. మర్చిపోవనగానే మర్చిపోయే టైప్ కాదు నేను. మా అత్తలో నాకు ధైర్యం ఉంది, ప్రేమను గెలిపించుకునే సత్తా ఉంది. అందుకే నాయనమ్మతోనూ ఫైట్ చేస్తున్నాను, అందరినీ ఎదిరిస్తున్నాను, అవమానాలు వచ్చినా సహిస్తున్నాను. ఇదంతా చేస్తుంది నువ్వు ఒక్క మాట అంటే మర్చిపోవడానికి కాదు, జీవితాంతం కలిసి ఉండటానికి. ఇక మనం కలిసి ఉండలేము. నేను నా మాట మీదే ఉంటాను. నేను నా మాట మీదే ఉంటాను. మా అత్తమ్మ కోరికను తీరుస్తాను, నీకు భర్తనవుతాను, నిన్ను ఇంటి కోడలిగా చేస్తాను, నీ పేరెంట్స్ అల్లుడిగా అమెరికాలో అడుగు పెడతాను, నాయనమ్మతో సహా. నీ నమ్మమ్మకిచ్చిన మాట. నువ్వు ఆ మాట మీదే ఉండు. ఏ మాట నిలబడుతుందో చూద్దు గాని. వదిలే సమస్య లేదు. మర్చిపోవాలంట మర్చిపోవాలి, సమస్య లేదు. ప్లాన్ సక్సెస్ అయింది. నా కోరిక నెరవేరబోతుంది. సూర్యతో నా పెళ్లి జరగబోతుంది. జయంతి ఆంటీ, సామాన్య, ఇన్ని రోజులకి నా కళ నెరవేరబోతోందమ్మా. నువ్వు నా కోడలివి కాబోతున్నావు. అవునంటీ, మీ అబ్బాయి నాకు భర్త కాబోతున్నాడు, మీరు నాకు అత్తయ్య గారు కాబోతున్నారు. ఏంటోనమ్మా, నాకు ఇదంతా ఇంకా కలగానే ఉంది. కల కాదు అత్తయ్య గారు, నిజమే. నిజమే. ఇంత తొందరగా మన సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకోలేదమ్మా. నేను అవుతుందనుకోకే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోతే మాత్రం నేను వదిలేస్తానా? అప్పటికి ఎప్పటి నుంచో నువ్వు చెప్తూనే ఉన్నావు, శామ్ నాటకం ఆడుతుంది అని. నేనే నమ్మలేదు. అదంతలా నటిస్తూ సూర్యతో సహా సమంతకి హెల్ప్ చేస్తుంటే మీరు మాత్రం ఎలా నమ్ముతారా ఆంటీ? నేను నమ్మడానికే కాబోలు ఆ భగవంతుడు ఆ ఫోన్ని నా చేతి ఎత్తించాడు. అవునంటీ, మీరు గనుక మాట్లాడకపోయి ఉంటే సమంత బ్యాచ్ లో ఎవరో ఒకరు మాట్లాడేవారు. మెల్లగా సమంతకి విషయం చెప్పి అదే రోగాన్ని కొనసాగించేవారు. అవును సామాన్య, సమంత చేసిన తప్పులే అత్తయ్య గారి చేత అలా మాట్లాడించింది. అత్తయ్య గారు న్యాయంగానే మాట్లాడారు. నేను అన్యాయం అయిపోకుండా కాపాడారు. అవునమ్మా, నిన్ని ఇంటికి కోడల్ని చేస్తున్నారు. తప్పు చెల్లి.
తప్పు చెల్లి. ఏంటక్క తప్పు? ఏంటి తప్పు? దయలేనత్తకు దండం పెట్టినా తప్పే, దండం పెట్టకపోయినా తప్పే అన్నట్టు అవకాశం దొరికింది కదా అని అత్త శ్యామ్ దగ్గర మాట తీసుకున్న దాన్ని తప్పు పట్టకుండా సమర్థిస్తున్నావేంటి చెల్లి? అది తప్పు, ముమ్మాటికి అది తప్పే. అన్నీ తెలిసిన అత్త ఇంటికి పెద్ద అలా చేయకూడదు. అది తప్పే. తప్పు తప్పు తప్పు. తప్పే. మరి ఇంతకాలం శ్యామ్ చేస్తున్న తప్పుల్ని ఏమంటావు? వాటిని తప్పు అనవా? లేని రోగాన్ని ఉంది అని మనందరినీ నమ్మించి మోసం చేసిందని వదిలేస్తావా? తప్పు పట్టవా? ఎందుకు పట్టను? నేనేం శ్యామ్ నేను సమర్థించడం లేదు. శ్యామ్ చేసింది తప్పే. అయితే గ్రాండ్ మా చేసింది కరెక్టే కదా? అది కాదు సామాన్య. శ్యామ్ చేసిన తప్పులకి శిక్ష వేసే విధానం ఇది కాదు. ఆహా, మరి ఇంకేం చేయాలంటావక్క? చెల్లి, చావు బతుకులో ఉంది. ఎంత కాదనుకున్నా మన ఇంటి ఆడపడుచు. విషయం తెలిసాక మానవత్వంతో అయినా వెళ్ళి చూడాలే కాని దాన్నే అనుకూలంగా మార్చుకోకూడదు. మేం మార్చుకుంటామక్క. ఆ అమ్మాయిని నమ్మే పరిస్థితి మాకు లేదు. నువ్వన్నట్టే వీళ్ళ పెళ్లి చేయకుండా అమెరికా వెళ్ళిపోతే ఆ తర్వాత శ్యామ్ మళ్ళీ ఏదైనా చేస్తే ఇక నా కొడుకుతో సామాన్య పెళ్లి అవుతుందా? అది అవ్వనిస్తుందా? అవ్వకపోతే ఆ తర్వాత ఏదైనా ఆలోచించుకోవచ్చు కదా చెల్లి. నీ ఆలోచనలకి పదును పెట్టకక్క. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతుంది. ఇక ఆపేసే. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు చెల్లి. నా ఉద్దేశం పెళ్ళి అయితే గాని తల్లి వెళ్ళను అంటాం భావ్యం కాదు కదా అని. శ్యామను అంత బలవంతు పెట్టి ఒప్పించటం ధర్మమా అని. మనస్ఫూర్తిగా శ్యామ్ సూర్యని వదులుకుంటుందా అని. పాపం ఎంత బాధపడుతూ ఉంటుంది. అవన్నీ మాకనవసరం. మాట ఇచ్చేసింది, మా లక్ష్యం నెరవేరింది, మాక చాలు. అది కాదు చెల్లి. అమ్మ సామాన్య, నువ్వైనా ఒకసారి ఆలోచించమ్మా. సూర్య నిన్నేమీ ఇష్టపడి చేసుకోవటం లేదు. వేరే ఏమి మాట్లాడలేక, వేరే ఏం గత్యంతరం లేక సరే అన్నాడు. నిన్ను కోరుకునే వాళ్ళైతే. అక్కా, నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. నేనేమన్నాను చెల్లి? ఇష్టం లేని చోట కష్టపడటం ఎందుకు అన్నాను, అంతే. ఏమీ కష్టం ఉండదు. వాడికి సామాన్య అంటే ఇష్టం ఎలా కలిగించాలో, వాడి మనసు ఎలా మార్చాలో మాకు తెలిసిలే అక్క. నువ్వు సామాన్య గురించి తెగ బాధపడాల్సిన అవసరం లేదు. అది ఇంకేం మాట్లాడకక్క. నీ మీదున్న కాస్తంత మర్యాదని ఇక పోగొట్టుకోకు. సర్లే చెల్లి, దానాల్లోకెల్లా నిదానం శ్రేష్టం అన్నట్టు ఇప్పుడు ఇంకేం మాట్లాడలే. జరిగేది నిదానంగా చూస్తూ ఉంటాను. చూసి అక్షింతలు వెయ్యక్క. అక్కర్లేదు అనుకున్నా కూడా నేనేవి అనుకోను. చచా, నేనలా అనుకుంటానా చెల్లి? వేస్తాను, సంతోషంగా వేస్తాను. అక్షంతలు వేస్తాను. నాకు వంటింట్లో బోల్డ్ అంత పనుంది, వస్తా. అసలు ఏంటంటే ఇవిడా? అబ్బా, ఆ మాటల్నేవి పట్టించుకోవద్దు సామాన్య. మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం, అలాగే ఉందాం. అలాగే ఆంటీ. అయ్యో, ఇందాక పని మధ్యలో వదిలేసి వచ్చేసాను. మళ్ళీ వస్తా. సమంత, ఏం చేస్తున్నావే? నిన్ను టార్చర్ పెట్టకుండా నేను ఉండలేను కదా. నీకున్న టెన్షన్ ని ఇంకొంచెం పెంచుతా. వస్తున్నా.